కాకినాడ రూరల్ మండలం చీడిగలో శెట్టిబలిజ సామాజిక భవనం నిర్వహణపై ఇరు వర్గాల మధ్య సోమవారం వాగ్వాదం చోటు చేసుకుంది. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సామాజిక భవనం నిర్మాణాన్ని ప్రారంభించారు. అప్పట్లో ఆ నిర్మాణం పూర్తి కాకపోవడం, అనంతరం విభజిత ఏపీలో 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, అప్పట్లో 2016లో ఒకసారి, 2018లో ఒకసారి మొత్తం సుమారు 45 లక్షల రూపాయల నిధులతో సామాజిక భవనం పనులు చేపట్టారు. టీడీపీ హయాంలో మాజీ సర్పంచ్ పితాని అప్పన్న ఒక్కడే నిర్వహణ చేపట్టారని, 2019 నుంచి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వరకు వైసీపీ గ్రామ ఇన్ఛార్జి కొప్పిశెట్టి గణేష్ ఒక్కడే నిర్వహణ చేపట్టారని, అంతేకాకుండా 40 లక్షల రూపాయల నిధులతో గత వైసీపీ ప్రభుత్వంలో సామాజిక భవనంకు ఏం పనులు చేశారో తెలియడం లేదని, ఒక వ్యక్తి మాత్రమే సామాజిక భవనం నిర్వహణ చేస్తే కుదరదన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు గీసాల శ్రీనివాసరావు, నరాల వెంకటేశ్వరరావు, దయ్యాల శ్రీను, సత్యనారాయణ, నగబత్తుల రాంబాబు, మహేష్ తదితరులు కలిసి సోమవారం సామాజిక భవనంకు తాళాలు వేశారు. ఇది తెలుసుకున్న మరో టీడీపీ వర్గం తాళం తీయాలని అడగడంతో ఇరు టీడీపీ, జనసేన వర్గాల మధ్య వివాదం జరిగింది. దీంతో విషయం తెలుసుకున్న ఇంద్రపాలెం పోలీసులు రంగప్రవేశం చేసి ఏ విధమైన గొడవలు జరగకుండా అక్కడి నుంచి ఇరు వర్గాలను పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే తాళాలను రూరల్ ఎమ్మెల్యే సంతం నానాజీకి అప్పగిస్తామని, వారు తమ సమస్యలను పరిష్కరిస్తారని ఇరు వర్గాల కూటమి నాయకులు తెలిపారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా సిటీ గ్రామంలో నిర్మించినటువంటి శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్ ఈరోజు ఎప్పటి నుంచో కూడా అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనేమో 10 లక్షల రూపాయలతో నిర్మించాం. దాన్ని ఎక్స్టెండ్ చేసి టీడీపీ వాళ్ళేమో నిర్మించారు. తర్వాత 40 లక్షలు వైఎస్ఆర్ పార్టీలోని నిర్మించారు. దీనిలోని గతంలోనేమో గణేష్ గారు, కొప్పిశెట్టి గణేష్, పితాని అప్పన్న గారు అప్పుడు 5 మంది ఆయనేమో వీలుకున్నారు. దాని లెక్కలు చెప్పలేదు, అయిపోయింది. తర్వాత మళ్ళీ పితాని అప్పన్న దగ్గర నుంచి గ్రామ సభలో గణేష్ గారు లాక్కున్నారు. గణేష్ గారు లాక్కుని ఆయన 5 సంవత్సరాలు కూడా లెక్కలు చెప్పకుండా ఆయన వదిలేశాడు. ఆయన ఏం చేశాడంటే పోతా పితాని అప్పన్నకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. అది గ్రామ పెద్దలకు ఎవరు తెలదో, ఎవరికి చెప్పలేదు. శెట్టిబలిజ నాయకులు ఎవరికి సంప్రదించకుండా ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నారు. దీనివల్ల శెట్టిబలిజ సంఘం నాయకులందరూ కూడా ఈ రోజుని దాన్ని కమ్యూనిటీ హాల్ని తాళం వేసి, అది తర్వాత దాని గురించి కూర్చి మాట్లాడుకుని ఎమ్మెల్యే దృష్టిలో పెడదామని చెప్పేసి అందరూ కూడా ఈ రోజుని ఓ నిర్ణయం తీసుకుని తాళం వేయడం జరిగింది. ఉప సర్పంచ్గా పనిచేశాను. గతంలో 5 సంవత్సరాల నెంబర్గా ఒక పంచాయతీ నెంబర్ కూడా పనిచేశాను. మా సిడిలో కమ్యూనిటీ హాల్ శెట్టిబలిజ కళ్యాణ మండపంగా మేము ఊరంతా కలిపి నిర్మించుకున్నామని, కొన్ని పనులతోనే వాటితో నిర్మించుకున్నాం. గతంలో 5 సంవత్సరాలు పితాని అప్పన్న గారు దాన్ని మెయింటైన్ చేశారు. తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ అయిపోయిన వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాలు మెయింటైన్ చేసింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ కళ్యాణ మండపం పితాని అప్పన్న గారు ఈ కళ్యాణ మండపం నాదని దౌర్జన్యంగా తాళం తీసుకుని ఎవరిని రానివ్వకుండా ఇది నాకు బిల్లు రావాలి అనేసి, మీకు ఎవరికీ సంబంధం లేదు, ఎవరు అడిగితే మీకు ఎవరికీ సంబంధం లేదని దాన్ని రెంటకి తిప్పుకుంటున్నాడు. మేమందరం వెళ్ళి ఊరంతా కలిపి కళ్యాణ మండపం నువ్వు ఒక్కడో రెంటకి తిప్పుకోవడం ఏంటి, ఇది కమ్యూనిటీ హాల్ ఊరు అందరికీ సమాధానం చెప్పాలి కదా, కమిటీ వేయాలి కదా. కమిటీని 10 సంవత్సరాల నుంచి నిర్వీర్యం చేశారు. ఆ కమిటీ కనపడతలేదు, వచ్చిన ఆదాయం కనపడతలేదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటని మేము అడిగితే మీరెవరో అడగటానికి ఎంపీటీసీ వెళ్ళినా, వైస్ ప్రెసిడెంట్ అయినా, నెంబర్ లేని ఊళ్ళో పెద్దలు అడిగినా మీరెవరో మీకు సంబంధం లేదు, దౌర్జన్యంగా మమ్మల్ని బయటికి తోసేయడానికి ఆయన ప్రయత్నించాడు. అలాగైతే మేము పోలీసుల సమస్యలో తాళం వేసి దాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని ఊరి పెద్దలుగా అందరం కలిపి అది ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడదామని తాళం వేసామండి. మేము అందరం కాకినాడ రూరల్ మండలం చీడి గ్రామం ఎక్స్ సర్పంచ్ పితాని అప్పన్న నేను. ఈ కళ్యాణ మండపం అంటే ఈ కమ్యూనిటీ హాలు ఒక శెట్టిబలిజగా చెప్పేసి ఉత్తర ఫేసింగ్గా 40x35x40 ఇంటూ వేసి స్లాబ్ వేసారు. అప్పుడు ఉరుకుతూ వెంకటేశ్వర టైంలో, గులాబీ టైంలో ఇది స్లాబ్ వేయడం జరిగింది. అది 2006లో అయింది. 2009 వరకు కూడా ఇది 2009, 2010 వరకు ఆనందంగా ఆగిపోయింది. 2014లో దీన్ని గోడలు కట్టి ఇగో దీన్ని అంతా కూడా మట్టి ఫిల్లింగ్ చేసి 26 లక్షలకి ఉత్తర ఫేసింగ్నే చేయడం జరిగింది.
మళ్ళీ 2017-18 ఎక్స్టెన్షన్ పెళ్ళికూతురు రూము పెళ్ళికొడుకు రూము ఎక్స్టెన్షన్ చేసి కింద బాటం వరకు బిల్లు ఇచ్చారు. మిగతాది నాకు ఈ ఎక్స్టెన్షన్ స్లాబ్లు కానీ పెళ్ళికూతురు రూమ్కి కానీ పెళ్ళికొడుకు హాల్కి కానీ ఇవన్నీ కూడా నేను ఎలక్ట్రిషన్ పనులు ఇవన్నీ కూడా జరిగింది. సీలింగ్ కూడా చేయడం జరిగింది. సీలింగ్ ఏమో అట్లా అంటించుకున్నారు. కానీ ఎన్నట్లు కూడా నా ఓన్ డబ్బే కానీ ఇది రిగార్డెడ్గా తీర్మానం గట్రా ఏమీ లేదు. అంటే గతంగా అప్పుడు సత్యబాబు గారి టైంలో ఇది వస్తారని చెప్పేసి చేయించడం పెదల కోసం ఇది ఉండిపోకూడదని చెప్పేసి దీన్ని కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది. గత 2019లో ఇది గవర్నమెంట్ ఆగిపోవడంలో ఇది వైసీపీ వచ్చిందంట. టైల్స్ కలర్లు ఎక్సెషన్ పోటుగా చేశారు. పోటుగా చేసి వాళ్ళ ఆదాయం ఉండిపోయింది. అంతవరకు కూడా నాకు బిల్లులు కానీ ఏమి కూడా నాకు ఇవ్వడం జరగలేదు. నేను అడవడం కూడా జరగలేదు. పైగా మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దీనికి తాళం తీసుకొచ్చి నా దగ్గర పెట్టడం జరిగింది. ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు కొంతమంది జనసేన వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ వాళ్ళు అనంగా వచ్చి ఒక్కొక్క తాళం వేసి దౌర్జన్యంగా పెట్టగలుగుతారు. నేను అడిగింది ఒకటే, ఇక్కడ నాకు నేను ఎంత పెట్టానో బిల్లు తీయండి, నేను పెద్దల కోసం పెట్టాను. ఆ బిల్లు చేయించుకున్న తర్వాత దీనికి ఒక కమిటీ వేద్దాం. కమిటీ వేసి ఈ డబ్బులు కూడా నాకు ఎక్కర్లేదు. ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ పైన ఇది కింద భోజనం పెట్టుకోవడానికి పైన పెట్టడానికి కూడా నాకు ఇందులో రూపాయి ఎక్కర్లేదు. ఈ డబ్బులన్నీ కూడా ఎంత వస్తే అంతా కూడా పైకి ఇవ్వడానికి దీని డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి తాళం నా దగ్గర ఇంక 20 రోజులు అయింది. వైఎస్ఆర్ వాళ్ళ దగ్గర నా దగ్గరికి వచ్చి ఈ లోపల దౌర్జన్యం వచ్చేసి తాళం చేయటం ఇలా 26-25 లక్షల దగ్గర నాకు బిల్లు రావాలండి. నేను ఎటువంటి డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ ఇక్కడ 2017 నుంచి 2018కి నేను కంప్లీట్ చేయడం జరిగింది. స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 25 లక్షల రూపాయలు నాకు బిల్లు రావాలి. కానీ నా బిల్లు కోసమే పర్వాలేదు. దీన్ని మళ్ళీ ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్ వాళ్ళు ఎప్పుడు దౌర్జన్యంగా నా దగ్గర తాళం తీసుకున్నారో టీడీపీ గవర్నమెంట్ అనేదిగా నేను ఎక్స్ సర్పంచ్గా కాబట్టి తాళం నేను తీసుకోవడం జరిగింది. కొంతమంది కిట్ట వాళ్ళు ఉంటారు, దీన్ని వచ్చి దౌర్జన్యంగా తాళం తీసి నా దగ్గర ఉండట్లేదన్నారు. కేవలం నా 25 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు నా డబ్బా నా దగ్గర ఉండాలా? లేదనుకుంటే దీనికి కమిటీ వేస్తాను. ఇల్లు అయిన తర్వాత కమిటీ వేస్తాను. కమిటీ వేసి ఇది చెట్టు బడ్జెట్గా చెందింది కాబట్టి కమిటీ వేసి ఎవరి దగ్గర ఉండాలో కమిటీ నిర్ణయిస్తుంది. ఆ తాళం అప్పుడు ఉంటుంది. ఈ బిల్లు అయినా సరే ఈ డబ్బుని నేను ఈ కళ్యాణ మండపంగా వాడతాను తప్పితే కానీ నాకు అక్కర్లేదు. ఇది ప్రజల కోసమే. అదే వచ్చి ఏమైనా పెళ్ళిళ్ళు అవుతుంటుంటే తాళాలు వేసేయమన్నారు. వాడతారు పెద్దల దృష్టికి తీసుకెళ్తాను. అలాగే నానాజీ గారు ఉన్నారు, అలాగే మా పిలిసెత్ గారు ఉన్నారు. అది సి సత్యనారాయణమూర్తి అన్న తలసిన కళ్యాణ మండపం పేరు వాళ్ళ దౌర్జన్యంగా తీశారు. అది పేరు ఎట్టడం జరిగింది. ఇది ఉంది కాబట్టి కూటమున్న అందరినీ కలుపుకొని నా ఉద్దేశం ఏంటంటే మొత్తం జనసేన టీడీపీ అలాగే బీజేపీ ఊరందరూ కూటమిగా చేసి ఇది రికార్డింగ్ అయిన తర్వాత దీన్ని ఎలాగప్పుడు ఈ డబ్బు నాకు అక్కర్లేదు, ఈ డబ్బును పైకి పెంచడం దీనికో జరుగుతుంది. అప్పుడు దీనికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఎవరిని సిద్ధాన్ని ఇప్పటి వరకు చేయడానికి ఈ లోకంలో నాకు డబ్బు ఉంది కాబట్టి దీనికి అనంతకత్రం అయింది కాబట్టి నేను తాళం తీసుకోవడం జరిగింది. ఇలా దౌర్జన్యంగా వచ్చి దొండగుల్లాగా వచ్చి రావటం నాకు తెలియకుండా తాళం